వెల్కమ్ బ్యాక్. వారసుల కోసం సీట్లు రిజర్వ్ చేసేసుకుంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు. పైకి అంతా కలిసి ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం కోరుకుంటున్న సీటుపై ముందే కర్చీఫేసి పెడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం తెలిసిన నేతలు వీరి ముందు చూపు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఇద్దరూ మంత్రులుగా పనిచేసిన వారే. మెదక్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసుల్ని రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారట. ఎవ్వరికీ అనుమానం రాకుండా చాప కింద నీరులా వ్యూహం అమలు చేస్తున్నారట. ఇప్పుడే పార్టీ బాధ్యతలు తీసుకుంటే ఎన్నికల నాటికి ఖర్చు తడిసి మోపిడవుతుందని గ్రహించిన నేతలు గుట్టుచప్పుడు కాకుండా పనిచేసుకుపోతున్నారు. తమ వారసుల కోసం అప్పుడే నియోజకవర్గాల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఇద్దరు నేతలు ఒకే నియోజకవర్గంపై కన్నేయడం పెద్ద ట్విస్ట్. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మీద గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కన్నేశారట. గీతారెడ్డి తన కుమార్తె మేఘనారెడ్డిని అక్కడి నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారట. 2009 ఎన్నికలకు ముందు వరకు రిజర్వ్ సీటైన గజ్వేల్ నుంచే గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. డీలిమిటేషన్ లో గజ్వేల్ జనరల్ కావడంతో తర్వాత జహీరాబాద్ నుంచి పోటీ చేశారు గీతారెడ్డి. కూతుర్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్న గీతారెడ్డి గజ్వేల్ కోసం ఖర్చు వేశారట. మేఘనారెడ్డితో నేరుగా రాజకీయ అరంగేట్రం చేయించకుండా యూత్ కాంగ్రెస్ నుంచి ఎంట్రీ ఇప్పించారు గీతారెడ్డి. గత నెలలో జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మేఘనారెడ్డి జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా గెలిచారు. యూత్ కాంగ్రెస్ కోటాలో అయితే తేలిగ్గా సీటు పట్టేయొచ్చనే ఆలోచనతో ఆ పని చేశారట గీతారెడ్డి. ఇక డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న సునీతా లక్ష్మారెడ్డి కూడా ఇదే తరహాలో తన వారసుని రెడీ చేశారట. సునీత మేనలుడు సిద్ధార్థరెడ్డి కూడా యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన కూడా గజ్వేల్ పైనే కన్నేశారట. డీసీసీ అధ్యక్ష పదవి అత్త చేతిలో ఉండడం కలిసొస్తుందని అనుకుంటున్న సిద్ధార్థరెడ్డి వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ సీటు ఆశిస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. వారసుల కోసం గజ్వేల్ స్థానంపై గురిపెట్టిన ఇద్దరు సీనియర్లు ప్రస్తుతం ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడే అక్కడికి వెళితే అనవసర ఖర్చులు మీద పడతాయనే భయంతో తమ ఎజెండా బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారట. ఇందుకోసమేనేమో ఎవరైనా గజ్వేల్ పార్టీ బాధ్యతలు తీసుకుంటామని ఉత్సాహంగా ముందుకొచ్చినా రానివ్వడం లేదట. కాంగ్రెస్ లో ఏదైనా సాధ్యమేనంటున్నారు ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు.